బల్దియాలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది పాలక మండలి. నెలాఖరులోగా స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రతిపాదిత బడ్జెట్ ఫైల్ రానుంది. నిరుడి కంటే ఏడాదికి సంబంధించి మరో 500 కోట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తేనే ఇది చివరి బడ్జెట్ అవుతోంది. జీహెచ్ఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8,500 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 30న స్టాండింగ్ కమిటీ ముందుకు బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. బల్దియా 2024-25 బడ్జెట్ 7,937 కోట్లు కాగా వచ్చే ఏడాదికి సంబంధించి మరో 500 కోట్లు పెంచే అవకాశం కనిపిస్తుంది. 2021-22లో బడ్జెట్ అంచనాలు 5,600 కోట్లు, 2022-23లో 6,150 కోట్లు, 2023-24లో 6,224 కోట్లు, 2024-25లో 7,937 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. శనివారం ప్రత్యేకంగా స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్ను ఆమోదించే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అక్టోబర్లోనే బడ్జెట్కు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. బల్దియా కమిషనర్ ప్రతి ఏడాది నవంబర్ 10లోగా స్టాండింగ్ కమిటీకి బడ్జెట్ అంచనాలను సమర్పించాలి. స్టాండింగ్ కమిటీ ఆమోదించి నవంబర్ 15లోగా కౌన్సిల్ ముందుంచాలి. వచ్చే ఏడాది జనవరి 10లోగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సమీక్షించి ఫిబ్రవరి 20లోపు ఆమోదించాల్సి ఉంటుంది. మార్పులు చేర్పుల తర్వాత ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాలి. మార్చి 7లోపు ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఈ నెల 10వ తేదీతో గడువు ముగిసి 15 రోజులైనా బల్దియా అధికారులు ఇంకా అంచనాలు ఖరారు చేసే పనిలోనే ఉన్నారు. కమిషనర్ ఎన్నికల డ్యూటీలో భాగంగా జార్ఖండ్ వెళ్లడం ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌన్సిల్ 5వ బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. గ్రేటర్ ఎన్నికలు జరిగి 4 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ ఈ పాలక మండలికి 5 సార్లు బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం దక్కింది. 2020 నవంబర్లోనే గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పటికీ అంతకుముందు పాలక మండలికి గడువు ఉండటంతో ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగింది. 2021-22 బడ్జెట్కు సంబంధించి స్టాండింగ్ కమిటీ అప్రూవల్ వచ్చినప్పటికీ కౌన్సిల్ ఆమోదించకుండానే పాలక మండలి గడువు ముగిసింది. 2021 జనవరిలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలి అనుకున్నప్పటికీ కరోనా కారణంగా సమావేశం జరగలేదు. తర్వాత ఫిబ్రవరి 11న ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి అదే ఏడాది జూన్ 26న వర్చువల్ మీటింగ్ లో బడ్జెట్ ను ఆమోదించింది. 2020 మాదిరిగా గ్రేటర్ ఎన్నికలను వచ్చే ఏడాది నవంబర్లో నిర్వహిస్తే ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి బడ్జెట్ అవుతుంది.